అలనాటి శివ మూవీ గుర్తుందా? అందులో బాటనీ పాట ఉంది, హిస్టరీ లెక్చర్ ఉంది. ఈ సాంగ్ ఎనీ టైమ్ హిట్ సాంగ్. ముఖ్యంగా స్టూడెంట్స్ పరీక్షలు వచ్చాయంటే హడిలిపోకుండా ఆ సాంగ్ను పాడుకుంటూ ఉంటారు. ఫెయిల్ అయితే సప్లిమెంటరీ పరీక్షలు రాయొచ్చన్న ధీమా కనిపిస్తుంది. ఫెయిల్ అవుతామేమో అన్న స్టూడెంట్స్లో అయితే ఏడాదంతా కష్టపడి చదివి పరీక్షలు రాసిన మెరిట్ స్టూడెంట్స్ ఫెయిల్ అయితే వారి ఆందోళన వర్ణాతీతం. సెన్సిటివ్ మైండ్ స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు మనం ఎన్నో చూసాం. బోర్డర్ మార్కులతో ఫెయిల్ అయ్యే స్టూడెంట్స్ రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ చేస్తుంటారు. అయితే రీకౌంటింగ్ కన్నా రీవాల్యుయేషన్ బెటర్ అనుకుంటున్నారు చాలా మంది. ఎందుకంటే ఇలా 25 నుంచి 50% మంది స్టూడెంట్స్ పాస్ అవుతున్నారు కాబట్టి. అదేంటి ఇంతమంది ఎలా పాస్ అవుతున్నారు అని ఆశ్చర్యపోకండి, నేను చెప్పేది నిజమే. కరీంనగర్ జిల్లా కేంద్రంలో శాతవాహన యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీ పరిధిలో 15 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, 86 ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఏటా వీటిలో 20,000కు పైగా స్టూడెంట్స్ వివిధ కోర్సుల్లో చేరుతుంటారు. శాతవాహన యూనివర్సిటీ పరిధిలో 2020-2021 విద్యా సంవత్సరంలో 15,712 మంది డిగ్రీ పరీక్షలు రాశారు. వీరిలో 4,674 మంది రీవాల్యుయేషన్ కు అప్లై చేసుకున్నారు. 1098 సబ్జెక్టులో పాస్ అయ్యారు. 23.49% ఉత్తీర్ణులయ్యారు. ఇక 2021-22లో 15,244 మంది పరీక్షలు రాశారు. వీరిలో 2,523 మంది రీవాల్యుయేషన్ కు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1,281 సబ్జెక్టుల్లో పాస్ అయ్యారు. 50.77% ఉత్తీర్ణులయ్యారు. 2022-23లో 18,862 మంది డిగ్రీ పరీక్షలు రాశారు. వీరిలో 13,054 మంది వివిధ సబ్జెక్టులకు రీవాల్యుయేషన్ కోసం ఫీజు కట్టారు. 5,619 సబ్జెక్టులు పాస్ అయ్యారు. అంటే 43.04% ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 3 ఏళ్లలో 20,251 మంది ఒక్కో సబ్జెక్టుకు ₹400 చొప్పున యూనివర్సిటీకి ఫీజును చెల్లించారు. అంటే 81,04,00,000 రూపాయలు. ఎంత పెద్ద మొత్తమో కదా. 7,998 మంది ఫెయిల్ అయిన విద్యార్థులు రీవాల్యుయేషన్ లో పాస్ అయ్యారు. అంటే స్టూడెంట్స్ సరిగ్గా పరీక్షలు రాయకపోవడం వల్లే ఫెయిల్ అవుతున్నారా? జవాబు పత్రాలు సరిగ్గా దిద్దకుండా ఇష్టం వచ్చినట్లుగా లెక్చరర్లు మార్కులు వేస్తున్నారా? ఫెయిల్ అయిన స్టూడెంట్స్ రీవాల్యుయేషన్ కు అప్లై చేసి మళ్ళీ పాస్ అవుతుండడాన్ని ఎలా చూడాలి? రీవాల్యుయేషన్ చేసే అధ్యాపకుడు బాధ్యత స్టూడెంట్స్ కు న్యాయం చేస్తున్నట్లుగా అనుకోవాలా? ముందు పేపర్ మూల్యాంకనం చేసిన లెక్చరర్ కరెక్టా, లేక మళ్ళీ దిద్దిన లెక్చరర్ కరెక్టా? ఏంటో పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుదాం అనుకుంటున్న స్టూడెంట్స్ తో యూనివర్సిటీలో ఆడుకోవడం ఎంతవరకు కరెక్టో సమాధానం చెప్పాల్సి ఉంది శాతవాహన యూనివర్సిటీ పాలనా యంత్రాంగం. రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పవలసి ఉంది. మరి మీరేమంటారు?